నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నేనున్నాను 600 సంవత్సరాల పురాతన ఆలయం శిలా సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నేను ప్రస్తుతం ఉన్నాము. ఆరు 600 సంవత్సరాలంటే మామూలు మాటలేం కాదండి. ప్రతి ఒక్కరం కూడా దర్శించుకోవాల్సిన ఆలయం. మనకు ఇప్పటి కాలంలో పురాతన ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, కనుమరుగైపోయాయని కూడా చెప్పవచ్చు. ఉన్నా కూడా ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో మనందరికీ గుర్తింపు లేక తెలియక ఇలాంటి ఆలయాల్ని దర్శించుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుందాము. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పాలి అంటే ఇక్కడ కంకణ ధారణ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి శనివారం కనుక ఇక్కడ కంకణ ధారణ చేసుకొని 7 రోజుల పాటు ఆ కంకణాన్ని ఉంచుకొని 7వ రోజు శనివారం రోజు మళ్ళీ మనం ఆ కంకణాన్ని తీసి ఒక ముడుపులా కట్టి మన కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా 90 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రతీక, భక్తుల నమ్మకం కూడా. ఆ తర్వాత ఆ ముడుపుని మన కోరిక నెరవేరిన తర్వాత స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి స్వామివారి దగ్గర సమర్పించి ఖచ్చితంగా మనం స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం గనక సంతోషంతో ఇంటికి వెళ్ళొచ్చు. అది ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంత విశిష్టత కలిగిన ఆలయాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు, పూజలు చేస్తున్నారు. ఈ స్వామివారిని మనం కూడా దర్శించుకుందాము. ఇక్కడ ఎటువంటి ఉపాలయాలు ఉన్నాయి, ఏంటి, ఇక్కడ వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ప్రస్తుతం కృష్ణమాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి వంశ పారంపర్యంగా వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఆలయంలో సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రధాన అర్చకులు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి, అసలు ఇక్కడ కంకణ ధారణ అనేది 7 రోజుల దీక్ష అనేది ప్రత్యేకం అని చెప్పి ఇప్పుడే గురుగారు నాతో చెప్పారు. అసలు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ఏంటి ఇక్కడ విశిష్టత? నిజంగా నేను విన్నాను 7 ప్రదక్షిణలు, 7 కొండలు, అన్ని 7 అనే సంఖ్యతోటే ముడిపడి ఉన్నాయి. దాని గురించి అంతా కూడా తెలియజేయండి. నల్లగొండ జిల్లా నార్కటపల్లి మండలం అక్కినపల్లి గ్రామం ఇది. శిలాసాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని అంటారు ఇక్కడ. ఈ ఆలయం కూడా గత 600 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం ఇది. మరి ఈ యొక్క దేవాలయం ఎప్పుడు వెలిసిందంటే, ఆ రోజు కాకతీయ పాలనలో రాణి రుద్రమారాజు ఈ కాకతీయ వరంగల్ కోట నుండి పానగల్ వెళ్లే మార్గంలో ఆ రాజుగారు వచ్చి ఈ గుట్ట మీద సేద తీర్చుకుంటుండగా స్వామివారి స్వప్నంలో కనబడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నట్టుగా మా తాత ముత్తాతల ఆధారాలు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి మా ముత్తాతలు కారంపూడి వీరరాఘవాచార్యులు ఈ యొక్క దేవాలయాన్ని ఆరాధనలు చేసుకుంటూ గత కొన్ని వందల సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆరాధనలు చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఇంత దూరం రాలేక మా తాత ముత్తాతలు మళ్ళీ గ్రామంలో ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసుకొని అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసుకొని అక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి నిత్య ఆరాధనలు అక్కడ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ అంటే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఆ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ తీసుకొని వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపించుకొని మళ్ళీ ఈ విగ్రహాలు తీసుకుపోయి ఊళ్ళో పెట్టుకునే ప్రయత్నం చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మరి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఊళ్ళో, ఎందుకంటే గ్రామ దేవాలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క దేవాలయం. అంటే అర్చకులు ఎవరైనా ఇక్కడికి వచ్చి దీపారాధన చేయాలంటే ఆ రోజుల్లో మొత్తం అడవి ప్రాంతం ఇది. ఈ అడవి ప్రాంతంలో అర్చకుడు రావాలంటే 2 డప్పు చప్పులతోటి 2 కాగడాలతోటి ఇక్కడికి వస్తేనే, శబ్దాలు చేసుకుంటూ వస్తేనే ఇక్కడ, లేదంటే అయ్యగారు జంతువులు భక్షణ అయిపోయేవాళ్ళు అనమాట. ఆ భయభ్రాంతులతో ఏం చేశాడు మా తాతలు అక్కడ దేవాలయం నిర్మించుకొని అక్కడ ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసుకుని నిత్య ఆరాధన అక్కడ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉత్సవాలు నిర్వహణ చేసుకుని మళ్ళీ ఉత్సవాలు తీసుకుని పోయి అక్కడ పెట్టుకుని అనమాట. ఇక్కడ ఈ 10 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారనమాట. పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన శుద్ధ షష్ఠి వరకు 3 రోజులు అధ్యయనోత్సవం ఉంటుంది. తర్వాత 7 రోజులు బ్రహ్మోత్సవం ఉంటుంది. దాంట్లో కళ్యాణోత్సవం, చక్రవరి ఇవన్నీ కూడా సజావుగా జరుగుతాయి అన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చిన తర్వాత 2004లో మళ్ళీ ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం కూడా శిథిలావస్థలో ఉండగా 2004లో మొత్తం రాతి కట్టడాలతో కట్టడం జరిగిందన్నమాట. ఇక్కడ ఆ రాతి కట్టడాలు చూడండి, మీకు పూర్వ దేవాలయాలు ఏంటంటే మీకు 4.5 ఫీట్లతో ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది. ద్వారాలు 4.5 ఫీట్ల ద్వారాలు ఎందుకు ఉంటాయంటే, స్వయం వ్యక్త దేవాలయాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి ముందు తలదించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అందుకని మన ద్వారాలు కూడా ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి. సేమ్ ఇది మీరు పోయిన దగ్గర కూడా పురాతన దేవాలయం ఎట్లా గమనించాలంటే, మీకు స్వయం వ్యక్త దేవాలయాలకు 4.5 ఫీట్లతోటే ద్వారాలు నిర్మించడం జరుగుతుంది.
అదే ప్రతిష్ట అయిన విగ్రహాలు అయితే మీకు 6.5 ఫీట్లతోటి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలు అయితే స్వయం వ్యక్తి దేవాలయాలకు అట్లాంటివి అనమాట. ఇది పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆ యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆలయంలో ఏంటంటే 2004లో శిథిలావస్థలో ఉండగా మేము అప్పటి నుంచి నైవేద్యాలు ఇక్కడ పెట్టట్లేం కదా, బంద్ పెట్టేస్తాము, బ్రహ్మోత్సవాలు కేవలం జరుపుకుంటున్నాం కదా. ఆ తర్వాత ఆరగింపులు ఇక్కడ బంద్ చేసి ఊళ్ళో చేసుకోవడమే జరుగుతుంది. ఆ తర్వాత 2004లో ఒక భక్తుని ద్వారా అంటే కసిడి సుదర్శన్ రెడ్డి జయమ్మ దంపతులు మరియు వారి కుమారులైనటువంటి రాజశేఖర్ రెడ్డి, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతుడి యొక్క దేవాలయాన్ని ఆ రోజుల్లో 2004లో మళ్ళీ ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగిందనమాట. 2004లో విగ్రహ ప్రతిష్టాపన, 2006లో ద్వైస్తమ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా దేవాలయానికి అర్చకుడిని పెట్టి నిత్య నైవేద్యాలు జరిపిస్తున్నమాట. అప్పటి నుంచి అంతకుముందు లేదనమాట. అంతకుముందు ఇంత దూరం అర్చకులు రాలేక మందు పెట్టి సంవత్సరానికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుపుకొని అక్కడికి వెళ్ళేదనమాట. ఆ తర్వాత 2004 ఎప్పుడైతే పునర్నిర్మాణం జరిగిందో అప్పుడు ఇక్కడ అర్చకులను పెట్టి నిత్య ఆరాధన నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి అన్నమాట. అప్పటి నుంచి అప్పటి నుంచి మొదటి నుంచి మనమే వంశపారంపర్యం అన్నమాట ఈ టెంపుల్ కూడా. మా తాత ముద్దాంచి సజావుగా మొత్తం మన తాతగారు మా నాన్నగారు నేను ఇలా కంటిన్యూగా పరంపరగా వస్తూనే ఉన్నాం అనమాట ఇప్పటికి కూడా అట్లా. అయితే ఈ యొక్క దేవాలయం ఏంటంటే ఇప్పటికి కూడా మనకు ఎండోమెంట్ పరిధిలో లేదు. స్వయం వ్యక్తంగా వెనకట నైజాం ప్రభుత్వం మనకు ఒక దేవాలయానికి ఒక 20 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమిని గ్రామస్తుల కోరికన్న కౌలు ప్రకారంగా ఇచ్చి వచ్చినట్టు కౌలు ద్వారా ఈ యొక్క దేవాలయ నిర్వహణ చేయడం జరుగుతుంది అనమాట. బ్రహ్మోత్సవాలు కానీ ఈ యొక్క ఇత్యాది కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అనమాట. అయితే మనకు గ్రామ దేవాలయం చిన్న దేవాలయం కానీ మన వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు మీరు చూశారు ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కృష్ణాష్టమి ఆల్రెడీ పొద్దున చేశాం మేము ఇక్కడ. గోకులాష్టమి అంటారు, ఆల్రెడీ కార్యక్రమం జరిగింది, మీరు కళ్ళతోనే చూశారు. తర్వాత మనకు డిసెంబర్లో ధనుర్మాసం ఉంది, ధనుర్మాస ఉత్సవాలు గోదా కళ్యాణం జరుగుతుంది. తర్వాత మార్చిలో బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. తర్వాత మన గోదాది పుబ్బా నక్షత్రానికి అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది. తొలి ఏకాదశి నాడు జరుగుతుంది. ద్వార దర్శనం జరుగుతుంది, ఉత్తర ద్వార దర్శనం. ఇలాంటి సనాతనంగా మనకు వచ్చేటి వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చిన్న దేవాలయం గ్రామంలో ఉన్న దేవాలయం కూడా వైష్ణవ సాంప్రదాయ అన్ని కార్యక్రమాలు ఎవరు వచ్చినా రాకుండా సజావుగా మా వంశపారంపర్య అర్చక చేతతోటి కార్యక్రమాలు నడిపిస్తూనే ఉండవు అనమాట. అయితే ఈ యొక్క దేవాలయానికి విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకు ఈ దేవాలయానికి 7 ఎకరాల 7 గుంటలు 7 మెట్లు 7 ప్రదక్షిణాలు 7 రాత్రుల దీక్ష ఇక్కడ. అంటే ఎవరైనా ఏ కోరికతోటైనా కానీ మనం అక్కడ కోరుకున్నట్లయితే, అంటే కోరికలు అంటే మనకు పిల్లల చదువులు, విద్య, విదేశీయానం, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత ఎటువంటి కోరికలైనా నవగ్రహ బాధలు, శరీర రుగ్మతలు ఎలాంటి ఏమున్నా కానీ మనం ఇక్కడ కోరుకొని శనివారం నాడు కంకణదానం చేసుకున్నట్లయితే మనకు ఆ కోరిక 90 రోజులు నెరవేరుతుంది. ప్రతీక 90 రోజులు అంటే 3 నెలల్లో నెరవేరుతుంది ప్రతీక అనమాట. కంప్లీట్ అవుతుంది తప్పకుండా. అలాంటి కోరికలు చాలా నెరవేరినాయి మనకు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు కూడా చాలామంది ఒకరి ద్వారా చెప్పుకోవడం ద్వారా, మేము మీ ద్వారా చెప్పడం యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా ఒకరి భక్తుల ద్వారా కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు పోయి ఇంకోటి చెప్పడం, వాళ్ళు పోయి ఇంకోటి ద్వారా చెప్పడం, అలా చాలామంది వచ్చి పెళ్ళిళ్ళు కానీ ఏది కానీ సమస్త ఈది బాధలన్నీ కూడా కోరికలు నెరవేరుతున్నాయి అనమాట. అలా ప్రతి శనివారం నాడు భక్తులు చాలామంది వస్తుంటారు అధిక సంఖ్యలో. దగ్గర మాకు ఒక శనివారం నాడు మాత్రము దగ్గర ఒక 200-300 మంది దర్శనాలు అవుతుంటే దాంట్లో ఒక 60-70 మంది కంకణాలు కట్టుకుని వెళ్తున్నారు. ఆ కోరిక తీరిన వాళ్ళు ఏంటంటే మనకు ఆ కంకణం కట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర 7 రోజులు దీక్ష ఉండాలి. దీక్ష అంటే ఏంటంటే 7 రాత్రులు ఇంటి దగ్గర నియమాలు పాటించాలి. నియమాలు అంటే అమ్మ మనకు జనరల్గా తెలిసినవి కదా ఇవన్నీ. మధుమాంస భక్ష్యాదులు, మత్తు పానీయాలు ఇలాంటివి స్వీకరించకూడదు. తర్వాత పరుపుల మంచాల మీద పడుకోకూడదు. కింద ప్లాస్టిక్ చాప వేసుకొని 2 బెడ్షీట్ దగ్గర పెట్టుకోవాలి. మనం పడుకోలు లేచిన తర్వాత అవన్నీ దూరంగా మళ్ళీ పక్క పట్టకు తలగకుండా దూరంగా పెట్టుకోవాలి, వేటికి తలగకుండా. తర్వాత బయట ఎక్కడ తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. అశౌచాలు అంటే మైల ప్రకరణాలు, అంటే మనకు దగ్గర సంబంధించిన వాళ్ళు ఎవరైనా జరిగిపోయినా చేసిన అలాంటి మైలలు కూడా ఇంట్లోకి రాకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పాటిస్తే మంచిది. ఉద్యోగరీత్యా పిల్లల చదువులు కానీ బయటికి వెళ్ళినా కానీ ఉద్యోగరీత్యా బయటికి పోగానే అల్లం వెల్లుల్లి మాత్రం రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇంటి దగ్గర మాత్రం పాటిస్తే మంచిది. ఇలాంటి నియమాలు ఉంటాయి అనమాట. మధ్యలో ఈ శనివారం నుండి మళ్ళీ శనివారం మధ్యలో మీకు ఏదైనా అమాంతరం అంటే ఏదైనా మీకు సంబంధించిన అడ్డొస్తే అప్పుడు ఆ కంకణాన్ని విప్పి ఏదైనా చెట్టు మీద నీళ్ళను కలిపేసేయాలి. మళ్ళీ ఏదైనా శనివారం నాడు వచ్చి ఆ కంకణాన్ని మళ్ళీ కట్టుకోవాలి. ఇంకా డిస్టర్బ్ అయింది కదా, రాదండి. మళ్ళీ శనివారం నుంచి మళ్ళీ శనివారం సజావుగా జరిగిపోవాలి, దీక్ష జరిగిపోవాలి. గ్యాప్ రాకూడదు, పనికిరాదు. అశౌచం కలిసిందంటే అయిపోయింది. మీరు ఎక్కడ తీర్థయాత్రలు తిరగొచ్చు, అని చేయొచ్చు, అశుభ కార్యక్రమాలు వెళ్లకుండా చూసుకోవాలి. ఆ కంకణం మీరు ఎంత నిష్ఠగా పాటిస్తే అంత మనకు శుభ పరిణామం ఉంటుంది. కొంచెం మనకి ఏమైనా ఇబ్బందులు అశౌచాల ప్రకటన కలిసినాయి అనుకోండి, దానికి
మనకు కంకణంత ఫలితంగా ఇదనమాట. అది ఒక దేవాలయానికి నిదర్శనం అనమాట. ఇక్కడ అట్లా జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు అన్ని 7 సంఖ్యతో ముడిపడి ఉన్నాయంటే 7 కొండల వాడు కాబట్టి అన్ని 7 సంఖ్యతో ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చా? ఇప్పుడు మనకు 7 కొండలు, 7 మెట్లు, 7 ప్రదక్షిణాలు ఏదున్నా ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు మీకు దారిలో చూసారు నీలాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అని చెప్పేసి 7 కొండలు మనకు. అందుకని ఇక నియమం కూడా ఏంటంటే ఎవరైనా భక్తులు కూడా కంకణం కట్టుకునే వాళ్ళ తర్వాత 7 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేసి కంకణదానం చేసుకున్న తర్వాత వాళ్ళు కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ ముడుపు తీసుకొని వచ్చి సాలగ్రామాభిషేకం చేసుకోవాలి. స్వామివారి కోరిక మీకు ఎప్పుడైతే ఇస్తారో అంటే నెరవేరుస్తారో, నెరవేర్చిన తర్వాత అప్పుడు ఆ ముడుపు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని సాలగ్రామాభిషేకం చేసుకోవాలి. ముడుపు అంటే అమ్మ మీరు ఒక మళ్ళీ శనివారం కంకణం మీ చేతి మీద ఉంటుంది కదా, శనివారం ప్రొద్దున్నే తలంటు స్నానం చేసి మీ యొక్క పూజా గది ఉంటుంది కదా మీ ఇంట్లో, ఆ పూజా గదిలో కూర్చొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆ కంకణాన్ని విప్పాలి. విసర్జన చేసి 111 రూపాయలు ఈ యొక్క కంకణాన్ని మన దీక్షా వస్త్రం అంటాం కదా, పసుపు వస్త్రం స్వామివారిది మీకు ఎరికే కదా, ఆ పసుపు వస్త్రంలో 111 రూపాయల యొక్క కంకణాన్ని ముడుపు మాదిరి కట్టి స్వామివారి ముందర పెట్టుకోండి మీ పూజా గదిలో. మీ కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు ఆ ముడుపు తీసుకొని వచ్చి స్వామివారి ఉండిలో సమర్పించి అప్పుడు సాలగ్రామాభిషేకం చేసుకోవాలి. అది నియమం. 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ శనివారం రోజు కంకణం విప్పి 7 రోజులు శనివారం నుండి మళ్ళీ శనివారం 7 రోజులు అయిన తర్వాత ఆఖరి శనివారం ఆ లాస్ట్ రోజు కంకణం విప్పి 111 రూపాయలు ఎల్లో కలర్ కట్టి కోరిక తీరిన తర్వాత టెంపుల్ కి తీసుకొని రావాలి. అంతే కదా, మీరు కంకణం కట్టుకున్న తర్వాత కోరిక అడిగారు కదా, మరి కోరిక ఇచ్చిన తర్వాత మీరు రావాలి కదా. కాబట్టి ఏంటంటే పరీక్ష మనం కోరుకున్నప్పుడు ఆయన ఇస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చేది. కాబట్టి భగవంతుని కోరుకుందా కోరిక సఫలీకృతం అయితేనే మనం యొక్క ముడుపుని ఇక్కడ అప్పచెప్తాం మనం. అప్పుడు తీసుకొచ్చి ఉండిలో సమర్పించి స్వామివారికి సాలగ్రామాభిషేకం చేసుకోవాలి. అలాంటి నిదర్శనం అన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు కుటుంబంలో ఒక్కరు కట్టుకుంటే చాలా కంకణం, ఎవరన్నా ఒకరు ఏ కోరికతో కట్టుకోవచ్చు. పిల్లలు ఇంకోటి అమ్మ ఇక్కడ నిదర్శనం ఏంటంటే అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా తీసుకొని కట్టుకోవాలి ఇక్కడ. అది కూడా ఉంది. అయితే ఎవరైతే కంకణం కట్టుకోవాలనుకుంటున్నారో ఈ ప్రాంతంలో ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి మాత్రమే కంకణం కట్టుకోవాలి, ఇంటికి ఇవ్వడం జరగదు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటికి కంకణం ఇవ్వడం అనేది జరగదు. విన్నారా? అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు అంత దూరం ఇక్కడికి రాలేరు కనుక వాళ్ళ బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని వీళ్ళు ఇక్కడ దీక్ష పాటించాలి 7 రోజులు, అక్కడ వాళ్ళు పాటించాలి నియమాలు అక్కడ వాళ్ళు పాటించాలి, ఇక్కడ వీళ్ళు పాటించాలి సేమ్. తర్వాత వీళ్ళు కూడా కంకణం ఇక్కడ విప్పేసి 111 రూపాయలు కంకణాన్ని ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు రావాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ పిల్లలు ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకుని పోవాలి. ఆ కంకణాన్ని ఇంటికి ఇవ్వడం మాత్రం జరగదు. ఆ కంకణం కట్టుకునే వాళ్ళు కూడా పొద్దున్నే పరిగడుపునే రావాలి, ఏం తినకుండా రావాలి. ఉదయాన్నే వచ్చేసి కంకణం కట్టుకున్న తర్వాత చేసుకొని ఇంత మీరు ప్రసాదం తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నియమాలు పాటిస్తే మనకు తప్పకుండా కోరిక నెరవేరుతుంది. ప్రతీక మాకు ఎనపడి మా తాత ముత్తాత నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమం నెరవేరుతుంది అనమాట. ఆ యొక్క కార్యక్రమం ఏంటంటే వెనక నుంచి కూడా ఇంత మనకు మీడియా ప్రభావం లేదు కాబట్టి ఈ యొక్క విశిష్టత ఎవరికి తెలియదు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ భక్తులకు పరిచయం చేసుకుంటూ వస్తున్నాం అనమాట దేవాలయ విశిష్టత. అప్పటి నుంచి కూడా మాకు ఇప్పటికి కూడా మీకు దాంట్లో పెట్టి కూడా ఇది గూగుల్ ఛానల్ కూడా పెట్టేశాం, దాని ద్వారా చూసుకొని అందరూ కూడా భక్తుల యొక్క వారి కోరికలు తీర్చుకుంటున్నారు ఇక్కడ. అవును, ఈ మధ్య కాలంలోనే ఈ కంకణ ధారణ అనే ఒక అంశం చాలా మందికి అవగాహన వచ్చింది. దగ్గర ఇప్పుడు మాకు కూడా ఒక సంవత్సరం పైన అయిపోయింది. ఇప్పటికి కూడా చాలా మంది దర్శనం కార్తీక మాసంలో ఆకాశ దీపం ఉంటుంది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా. తర్వాత బ్రహ్మోత్సవాలలో ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో గరుడముద్ద కార్యక్రమం జరుగుతుంది. గరుడముద్ద అంటే ధ్వజారోహణం, అంటే ఆ గరుడముద్ద సంతానం కాని వాళ్ళ గరుడ ప్రసాదం తీసుకున్నట్లయితే మనకు సంతానం కలుగుతుందని ప్రతీక ఇక్కడ. అది కేవలం మనకు 5 మాత్రమే ఇస్తాం అన్నమాట. 5 మందికి మాత్రమే, 5 భక్తులు మాత్రమే ఇస్తాం పెద్ద గరుడముద్దను. మిగతా వాళ్ళకి ఎవరికి అది కూడా ముందుగా మనకు వచ్చి చెప్పుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం. అది తీసుకున్న వాళ్ళకి సంతానం తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ప్రతీక అనమాట. ఇక్కడ అది బ్రహ్మోత్సవ సమయంలో మార్చిలో జరుగుతుంది అనమాట. అది కూడా ఇక్కడ విశిష్టత. మనం ఎటువంటి కోరికలున్నా కంకణ ధారణ చేసి ఆ 7 రోజుల దీక్ష పాటిస్తే అన్ని కోరికలు తప్పకుండా మీకు 90 డేస్ నెరవేరుతుంది. ప్రతీక 600 సంవత్సరాలు కూడా ప్రతీక అది. అది ఈ మధ్యన ఏంటంటే వెనక నుంచి మీడియా ప్రభావాలు లేక వెలుగులోకి రాలేదు కాబట్టి దేవాలయం మొన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు భక్తులకు పరిచయం చేయడం జరిగింది అనమాట. ఆ గరుడ ముద్ద ద్వారా ప్రత్యేకించి సంతాన సమస్యలకు గురించి తీసుకోవచ్చు. మీరు మార్చిలో ఎప్పుడు మనకు హోలీ పండుగ అంతా చూసారా? హోలీ పండుగ అనేది తెల్లారి ఇక్కడ కళ్యాణోత్సవం, హోలీ పండుగ స్వామివారి కళ్యాణము. తర్వాత ముందు రోజు హోలీ పండుగ పౌర్ణమి నాడు ఇక్కడికి వస్తే ధ్వజారోహణ గరుడ ముద్ద కార్యక్రమం ఉంటుంది. ఆ గరుడ ప్రసాదం దలుచుకున్న వాళ్ళు ఆ రోజు వస్తే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సంతోషం అండి, చక్కగా వివరించారు. మరి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారా? తప్పకుండా. జయ శ్రీమన్నారాయణ.
ఇక్కడ మీరు ఇది ఏదైతే చూస్తున్నారో దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు ఇక్కడికి వచ్చి ఇలా చేరుతాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నిజంగా మేము ఇందాక ఆల్రెడీ చూసాము. మొత్తం మనం వాటర్ అంతా తీసిన తర్వాత కూడా మళ్ళీ బావిలో ఊటలాగా నీరు కొన్ని జమై మళ్ళీ ఇందులో నీరు అయితే ఫుల్ అయింది. అసలు దీని విశిష్టత ఏంటో ఇప్పుడు ఇక్కడ స్వామివారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. ఇది నిజంగా మనకు లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళే ఇక్కడికి వస్తుంటాయా? నీళ్ళు ఏంటంటే మనకు లోపల నుంచి సాలగ్రామాలు అభిషేకం చేసినప్పుడు లోపల నుంచి ఇది బండ ప్రాంతం కాబట్టి లోపల నుంచి జాలు వారుతుంటారు, అంటే జాలు పట్టడం అంటారు. ఆ జాలు వచ్చి చిన్నగా నీళ్ళంతా మీరు తోడినా కొద్ది మెల్లగా వస్తుంటాయి అనమాట. అయితే భక్తులు ఏంటంటే ఆ నీళ్ళు కూడా నెత్తిన చల్లుకుంటే మనకేమైనా సమస్యలు అంటే మనకేమైనా గ్రహ బాధలు ఈతి బాధలు ఏమైనా నెత్తిన చల్లు కూడా ఎక్కువ తీరిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. అందుకని మేము రోజు కూడా పొద్దున్నే వాటికి ఇంత పూలేసి ఎవరు తొక్కకుండా ఉండడానికి పుష్పాలు వేసి అట్లా ఉంచుతాం అనమాట. అట్లా అందుకని రోజు వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు చూడండి, మీరు తీశారు కదా ఇంత ప్రత్యేక నిదర్శనం, మీరు ఇంత నీళ్ళు తోడేశారు కదా, ఆటోమేటిక్ వాళ్ళు వచ్చాయి కదా, అదే నమ్మకం మీకు. ఇంకా మనకి ఆలయంలో ఉపాలయాలు ఏమేమి? ఉపాలయాలమ్మ ముందర విశ్వక్సేన భగవానుడు ఉన్నాడు, అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి, అక్కడ తర్వాత శివాలయం ఉంది, అక్కడ వీరభద్ర ఆలయం ఉంది, స్వామివారి పుష్కరిణీలు 3 ఉన్నాయి ఇక్కడ సపరేట్గా. మళ్ళీ స్వామివారి చక్ర స్నానం చేయడానికి వేరే కొలను సపరేట్ కట్టించినాం ఇక్కడ. మళ్ళీ ఒకసారి అవన్నీ కూడా చూద్దాం. ముందుగా మనం ఆలయంలో పైకి రాగానే ఎవరిని దర్శించుకోవాలండి? రాగానే ఫస్ట్ ముందుగా శివాలయం అయితేనేమో వినాయకుడు, వైష్ణవాలయంలో అయితే విశ్వక్సేనుడు. అయితే వైష్ణవాలయాలు ఏ కార్యక్రమం చేసినా మొదటగా విశ్వక్సేన ఆరాధన చేస్తాం. మన ఇండ్లలో చేసే విఘ్నాలు తొలగిపోవడానికి గణపతి ఆరాధన చేస్తాం అనమాట. అందుకనే వైష్ణవాలయంలో ముఖ్యంగా ప్రాధాన్యం విశ్వక్సేన ఆరాధన కాబట్టి విశ్వక్సేన భగవాన్ని దర్శనం చేసుకున్నాం. మెట్ల మార్గం ద్వారా పైకి వస్తున్నప్పుడు మనకు కుడి చేయి వైపున శివాలయము, వీరభద్రుడి ఆలయం కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి మనం దర్శించుకుందాం స్వామివారిని. ముందైతే ఇక్కడ వీరభద్రుడి ఆలయం ఉంది, వీరభద్ర స్వామివారిని దర్శించుకుందాం. వీరభద్ర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నాం కదా, పక్కనే మనకు స్వయంభుగా వెలిసిన కాకతీయ కాలంలో వారి పరిపాలనలో వెలిసిన స్వయంభూ శివలింగం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు శివాలయం, స్వామివారిని దర్శించుకుందాం. స్వయంభుగా వెలిసిన శివాలయం పైన మనం ఎప్పుడైతే తల ఆనిచ్చి ఒక కొన్ని నిమిషాల పాటు అలా మనం కళ్ళు మూసుకొని కనుక మనం మనసులో సంకల్పం చేసుకుంటే ఆ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. ప్రస్తుతం ఆలయ నిర్మాణదాత ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఆలయంకి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఆలయ విశిష్టత గురించి. ఆలయ నిర్మాణదాత అని చెప్పి విన్నాము, ఆలయం నిర్మించడంలో మీ పాత్ర కూడా ఉంది, దాని గురించి తెలియజేయండి. 2003లో నేను ఆర్టీసీ ఎంప్లాయీని రిటైర్మెంట్ అవుతున్నా. ఓకే. ఒక నెల ముందు నుంచే స్వామివారు నీకు అమౌంట్ క్యాష్ వస్తుంది కదా, పెన్షన్ లేదు కాబట్టి సమ్ అమౌంట్ వస్తుంది, ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఒక పెద్ద మనిషి కలలో. అడిగితే నాకు పెన్షన్ లేదు కదా అంటే, ఒక పూట అన్న దొరకదా అంటే ఏం చేయాలంటే గుడికి అట్లనే ఉంటుందా అన్నాడు. మెలకు వచ్చింది. అప్పటికి పిల్లలు చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు లేవు. సరే అనుకున్నా, స్టార్ట్ చేసినాం. కథం ఎప్పుడైతే ఒక వారం 10 రోజులే ఒక పిల్లగాడు అమెరికా వెళ్ళిపోయాడు, ఇంకో పిల్లగాడు బయట దేశం వెళ్ళిపోయాడు. ఆర్థికంగా బాగా డబ్బు వచ్చింది. ఇది గట్ట అది గట్ట అనుకుంటూ వస్తూనే ఉన్నాం. తీరు వచ్చేసరికి అన్ని కడతానే ఉన్నాం. పిల్లలు బాగా పంపుతున్నారు. హైదరాబాద్లో ఉండబడే అబ్బాయి ఏదైతున్నారో చిన్న అబ్బాయి చాలా ఆర్థికంగా పికప్ అయ్యండి అనుకోరాదు కావడం వల్ల ఇదంతా కట్టుగా అట్లా అవుతుండగానే స్వామివారు ఏమన్నంటే మీకు క్షేత్రపాలకుడు లేడు కదా అన్నాడు. అర్థం కాలేదు, మెలకు వచ్చింది. 6 ఫీట్ అనుకుంటే 50 ఫీట్ పెరిగిపోయాడు హనుమంతుల వారు. మళ్ళీ కళలో ఏమొచ్చిందంటే మెట్ల మీద వస్తూ నేను ఎక్కడ చేయాలి స్నానం అడుగుతున్నాడు. ఇదంతా కాదా అంటే ఇట్లా చూసిండు, ఏం మాట్లాడతలేడు, అంత చూసుడే. అక్కడ స్వామివారి కొనేరే వెలిసింది. ఇక్కడ ఎట్లా వస్తున్నాయో నీళ్ళు, అక్కడ కూడా నీళ్లు
కొన్నేరులో ఉంటే అట్లా కొన్నేరు రౌండ్ అప్ చేసినాం. 21 సంవత్సరం నుంచి 2004లో ఓపెన్ చేసినాము. అప్పటి నుంచి కంటిన్యూగా నడుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సంవత్సరం పట్టిందా ఇవన్నీ చేయడానికి? సంవత్సరం పట్టింది. ఇదంతా అవుతుంటే ఎట్లయితే గుడి ఎట్లా డెవలప్ చేసినో పిల్లలు కూడా ఆర్థికంగా చాలా డెవలప్ వచ్చారు. గుడి ఎంత తొందరగా డెవలప్ అయిందో స్వామివారు అంతే తొందరగా మీ పిల్లలకు కూడా మంచిగా ఇచ్చాడు, ఆర్థికంగా ఎదుగుదల చూపించిండు. అంటే స్వామివారి సేవలో నేను ఉన్నా కాబట్టి ఇక్కడ ఉండి నేను రిటైర్మెంట్ అయ్యి 22 ఏళ్ళు. ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఏం లేదు, అంత అనుకున్నంత మంచిగా చూస్తున్నాడు అని నమ్మకం ఉన్నది స్వామివారి మీద. సంతోషం సార్, ధన్యవాదాలు. ఓం మృత్తిష్టందభూతపిశాచాయతే భూమిపారకాయ దేశామవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే దైవీగాయతి చందః ప్రాణాయామి వినియోగः. ఓం భోం భువః ఓం ధువః ఓం మహంజనందవః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాద్. ఓం బోధ్యం ధీరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం శుభాభిధంజాః శుభే శోభనే మంగళమూర్తే కృష్ణాహం గోదావరియోర్మధ్యదేశే శ్రీశిలాసాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉద్భవదాచార సున్వజ్య బ్రహ్మణः ద్వితీయ పరార్థం ద్వైతపరः కల్పే వైవస్వతామన్వంతరే కలియుగే ప్రాథమపాదజంబో ద్వీపే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షపౌళः అష్టమ్యానాం వాసరः వాసరస్వజ్యः ఇందువాసరే భవవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం अस्यां शुभदिवस्य भगवतो देवो देवोत्तमस्यात्रिमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्याद्रि पूर्णिलासमेतः श्रीशिलासालग्राम वेंकटेश्वर स्वामी देवता मुद्दस्यास्य भक्तस्य गोत्रोद्भवस्य मूलमंगल गोत्रोद्भवस्य कसडी सुदर्शनी नामधेयस्य धर्मविज्ञाः जयमानामधेयस्य पुत्रस्याः राजशेखरी नामधेयस्य धर्मविज्ञाः वासवीराणि नामधेयस्य पुत्रस्य ऋषिकेतुरी नामधेयस्य ऋत्विकेतुरी नामधेयस्य द्वितीय पुत्रस्याः चंद्रशेखरी नामधेयस्य सह कुटुंबानाम् एवं गोत्रोद्भवस्य राजनाल गोत्रोद्भवस्य राजेश्वरी नामधेयस्य धर्मविज्ञाः विजिता नाम्नीम् अस्मिता नामधेयस्य अक्षिता नामधेयस्य सह कुटुंबानां सबान्धवानां क्षेमस्थैश्वर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य वृद्ध्यर्थं वृत्ति व्यापार विद्या शुभफला व्याप्यते मनोवांछा सिद्ध्यर्थं ये ग्रह अरिष्ट शुभफलस्थान एकादस्थान व्याप्यते श्री सालग्राम వెంకటేశ్వర స్వామిన సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధి రస్తు. అందరూ కూడా చేతులు జోడించి మీ మనసులో ఓం నమో వెంకటేశ అనుకోండమ్మా. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఓం అదోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీ భూదేవ్య నమః నీలాదేవ్య నమః గరుడాయ నమః విశ్వక్సేనాయ నమః సపరివారాయ నమః సర్వ దివ్య మంగళ విగ్రహరూపాయ శ్రీమతే నారాయణాయ నమః శ్రీ సాలగ్రామ వెంకటేశ్వరాయ నమో నమః. నానావిధ పరిమళ పత్రి పుష్పాణీం సమర్పయామి. మంగళ నీరాజనం శ్రియకాంతాయ కళ్యాణ విజయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాది సమస్థానం బ్రహ్మాండే నాథకింజనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి కళ్యాణార్థగాత్రాయ కామిదార్థపదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద ఏడుకోటలవాడ వెంకటరమణ గోవింద. ఓం దృష్ణోః భృగం భృగం దదా వసంతి సూరయః దివీవః చక్షురా దదంత భిప్రాసో విభంజ భూజాన్ ధ్రువాన్ దస్తమిందదే విష్ణోర్ యత్పరమన్వదం పర్యాక్షానందరాజాయ సర్వస్తోభో ప్రాప్తముత్తమర్భవతి సర్వమేవ ఆత్మోది సర్వం జేదే అకాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్తభావక్ష్వేకరం శ్రీ శిలాసాలగ్రామ వెంకటేశ్వరః స్వామినః పాదోదకం పావనం శుభం.